సంక్రాంతి స్పెషల్ కారపూస రెడీ. చాలా ఈజీ అండ్ సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. పచ్చికారం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, ఇలాగా వెల్లుల్లిపాయ రేకను తీసుకొని, అలాగే ఒక 2 ఇంచుల అల్లం కూడా తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పచ్చికారం పేస్ట్ ఆడేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న శనగపిండిని ఇలా జల్లించేసుకోవాలి. 2 కప్పుల శనగపిండి జల్లించుకున్న తర్వాత 1 కప్పు వరిపిండిని కూడా వేసుకుని జల్లించేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి కారాన్ని కూడా ఇలా వడకట్టేసుకొని ఎలాంటి తొరకలు లేకుండా ఓన్లీ జ్యూస్ ఒక్కటే తీసుకోవాలి. వరిపిండి శనగపిండిని ఒకసారి కలిపేసుకుని మనం ఇందాక వడకట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ రసాన్ని కూడా వేసుకొని కలిపేసుకుందాం. పచ్చిమిర్చి ఆడేటప్పుడే రాళ్ళ ఉప్పుని కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నామండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మరి లూజ్గా కాకుండా అలానే మరి గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. మరి ఫుల్గా వేసేయకుండా హాఫ్ వరకునే వేసుకుందాం. ఎందుకంటే మనం ఈ కారపూస తిప్పిన వెంటనే పైకి పొంగిపోతుంది. అందుకని చెప్పేసి సగం వేసుకున్నాం అనుకోండి, చేతులు కాలకుండా ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇది మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బాగా ఆయిల్ని మరిగించుకోవాలి. పిండిని ఇలా కలిపేసుకొని రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు జంతుకు కారపూస గొట్టంలో వేసేసుకోవాలి. ఇలా కారపూస గొట్టానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మనం పిండేటప్పుడు చాలా ఈజీగా బయటకు వస్తుంది. వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత దీనిని రివర్స్ చేసుకుందాం. బాగా మరి రెడ్ కలర్ వచ్చేస్తే టేస్ట్ కొంచెం వేరేగా అనిపిస్తుందండి. కొంచెం ఇలా ఎల్లో కలర్గా ఉండగానే తీసుకోవాలి. ఇలా తీసేసుకుని ఆయిల్ మొత్తం వచ్చేసేంత వరకు ఇలా పక్కన పెట్టుకుందాం. అలాగే ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఇలా కారపూస రెడీ అవుతుందండి.